హాయ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కుమార్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఓటర్ ఐడికి సంబంధించినటువంటి విషయాలు అయితే తెలుసుకుందామండి. ఓటర్ ఐడి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా ఫోటో చేంజ్ చేసుకోవాలి, తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానండి. చాలా సింపుల్ గా మీ యొక్క మొబైల్ తోనైతే చేసుకోవచ్చు అనమాట. అంతకు ముందు మనకు కూడా చేసుకోవచ్చు అప్లికేషన్స్, కాకపోతే మనకు ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకునేది అయితే లేకపోయేది అనమాట. సో ఇప్పుడు అది కూడా వచ్చింది. తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా అయితే ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్ మీకు చూపెడతానండి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మీకు షార్ట్ కట్ లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. తర్వాత ఒకవేళ మీకు అప్లికేషన్ కూడా పూర్తిగా ఏ విధంగా నింపాలి అనేది అయితే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాక్సిమం ఈ వీడియోలో అయితే అర్థమైపోతుందండి. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకో వీడియోలో ఇంకా ఏ విధంగా అప్లికేషన్ నింపాలన్నా కూడా చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తూ ఫాలో అయితే అవ్వచ్చండి. సింపుల్ గా మీరు చూడండి, ఇక్కడ మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి, మీరు పైన ఇక్కడ nvsp.in అని మీరు ఎంటర్ చేసినట్టయితే చూడండి, మనకు ఈ విధంగా అయితే సైట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు రిజిస్టర్ అయి ఉంటే మీరు కింద లాగిన్ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే చూడండి, ఇక్కడ లాగిన్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే కావచ్చు అనమాట. సో మీకు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అనమాట. చూడండి, రిజిస్టర్ మీద క్లిక్ చేసేసుకుని ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత చూడండి, కింద క్యాప్చా అయితే ఇచ్చేసేయండి. పైన ఉన్నటువంటి లెటర్స్ అండ్ నెంబర్స్ ని మీరు కింద అయితే పెట్టేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేసేసేయండి. చూడండి, 7E3D ఈ విధంగా చేసి చూడండి, సెండ్ ఓటీపీ మీద మీరు క్లిక్ అయితే చేయండి అనమాట. చూడండి, ఇక్కడ మీకు ఐ హావ్ ఈపిక్ నెంబర్ అని ఉంది, ఐ డోంట్ హ్యావ్ ఈపిక్ నెంబర్ అని ఉంది. మీకు ఈపిక్ నెంబర్ అంటే మీకు ఓటర్ ఐడి నెంబర్ ఉంది అనుకోండి, ఆ ఓటర్ ఐడి నెంబర్ తోటి కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ లేకుంటే మాత్రం ఈ విధంగా అయితే చేయాలండి. మీ యొక్క నేమ్ తో సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం పైన ఉన్నటువంటి క్యాప్చా రాంగ్ అయితే పడ్డది అనమాట. మళ్ళీ ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం. చూడండి, కింద మీ యొక్క ఐ హావ్ ఈపిక్ నెంబర్ అని అంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఉంటే మాత్రం దాని మీద క్లిక్ చేయండి. లేకుంటే మాత్రం కింద ఐ డోంట్ హ్యావ్ ఈపిక్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క నేమ్ అవన్నీ సెర్చ్ మీరు కొట్టేస్తే మీ యొక్క ఈపిక్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేసినట్టే చూడండి, ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. మన యొక్క మొబైల్ కి అయితే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది. చూడండి, ఈ యొక్క ఓటీపీని మనం కాపీ చేసేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం అనమాట. ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసేద్దాం. చూడండి, వెరిఫై చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చేసింది. సో సింపుల్ గా మరలా మనం బ్యాక్ వెళ్ళేసి మనం లాగిన్ అయితే అవుతాం అనమాట. సో చూడండి, ఇక్కడ ఎపిక్ నెంబర్ తో మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి చూడండి, ఐ హావ్ ఎపిక్ నెంబర్ అని నేను క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, నా యొక్క ఎపిక్ నెంబర్ ని అయితే ఇస్తున్నాను అనమాట. అంటే నా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని అయితే ఇస్తున్నాను అనమాట. సో నా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చేసి కింద ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ కూడా ఇచ్చేయండి. మనకు ఓటర్ ఐడి కూడా ఇవి అయితే లింక్ అయిపోతాయండి. చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత కింద పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి అనమాట. గుర్తుండేటట్లుగా ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి మరలా అదే పాస్వర్డ్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. 2 సార్లు ఇచ్చేయండి అనమాట అదే పాస్వర్డ్ ని. జాగ్రత్తగా మీకు గుర్తుండే పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన చూడండి, యూ ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో చూడండి, తర్వాత మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. బ్యాక్ వెళ్ళేసి లాగిన్ అయితే అవ్వదాం. చూడండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. అప్పుడు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చుకున్నారు కదండి, ఆ పాస్వర్డ్ ను కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి కింద లాగిన్ మీద మనం క్లిక్ చేసేద్దాం. చూడండి, మరలా క్యాప్చా అయితే అడుగుతుంది కదా. మీకు క్యాప్చా కనుక అర్థం కాకపోతే మరలా ఇక్కడ పైన క్లిక్ చేసినట్టయితే మన వేరే క్యాప్చా కూడా వస్తుంది.
మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా ఉన్న క్యాప్షన్ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేద్దామండి. లాగిన్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఫ్రెష్ ఇంక్లూజన్ ఎన్రోల్మెంట్, తర్వాత మైగ్రేషన్ టు అనదర్, ఇది మనం కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటున్నారు. తర్వాత మనకు వేరే చోట మార్చుకోవాలన్నా, తర్వాత కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు, తర్వాత ఓటర్ ఐడి కార్డును డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు, రీప్లేస్ అంటే వేరే చోటకి కూడా చేసుకోవచ్చు అనమాట, రీప్లేస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ పీడిఎఫ్, తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం మన యొక్క టాక్ కూడా చూసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ట్రాక్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ అయితే మనకు ఇస్తున్నారు చూడండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ కరెక్షన్ చూస్తున్నాం కాబట్టి కరెక్షన్ మీద చూద్దాం. సో సెల్ఫ్ ఫ్యామిలీనా, మీ ఫ్యామిలీలో ఉన్న వారిది కూడా చేసుకోవచ్చు అనమాట. సో సెల్ఫ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెంబ్లీ కన్స్టిట్యుయెన్సీ అంటే మనకు మీది ఏదైతే అది, మీ యొక్క నియోజకవర్గం ఏదైతే అది. ఇక్కడ తర్వాత మీ యొక్క పేరు, ఇవన్నీ మనకు సెల్ఫ్ ఉన్నట్టు వస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఏది మార్చుకోవాలనుకుంటే అది పెట్టుకోండి ఆడ. ఇక్కడ చూడండి నా మేరా ఫోటో, ఏది మార్చుకోవాలంటే దానికి క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఇవ్వమని అడుగుతుంది. కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని అంటుంది. కరెక్ట్ డీటెయిల్స్ కింద ఇచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమన్నా కావాలంటుంది అది కూడా ఇచ్చేసి మీరు ఇక్కడ మరలా కింద క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టారనుకోండి, మీకు సక్సెస్ఫుల్ గా అయితే అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్ గా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, అన్ని ఫిల్ చేయకుండా చూపిస్తున్నాను. దీనికి ఫామ్ 8 అయితే మనకు నింపవలసి ఉంటదండి. కరెక్షన్ కి ఫామ్ 8 అయితే ఉంటది అనమాట. ఆ ఫామ్ 8 మీరు నింపేసుకొని చేసుకోవచ్చు. తర్వాత మన హోమ్ కి అయితే వెళ్దాం. తర్వాత మీరు కొత్తగా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఉంటుంది కదండి, దాని మీద చేసుకుని చూడండి మన ఇండియా అనే చేసి కింద సెలెక్ట్ స్టేట్ ఇచ్చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ ఇచ్చేసుకొని ఇది కొత్తగా చేసుకునే వాళ్ళకి, అసలు ఓటర్ ఐడి ఓటు లేని వాళ్ళకైతే, కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఈ 7 ప్రాసెస్ ఉంటది అనమాట. ఇదంతా చేసుకోవచ్చు అండి, ఒక్కొక్కటి వెళ్ళిపోవచ్చు అనమాట. సింపుల్ గా అయితే అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ వర్క్ అండ్ అసెంబ్లీ మీ యొక్క నియోజకవర్గం ఇచ్చేసేయండి. ఇక్కడ నియోజకవర్గం ఇచ్చేసి మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ నియోజకవర్గం అయితే అక్కడ సెలెక్ట్ చేసుకుని కింద డిస్ట్రిక్ట్, హౌస్ నెంబరు, మీ అడ్రస్ మొత్తం ఇచ్చేసి మనం పైకి వెళ్ళినట్టయితే చూద్దాం. ఇంకా హౌస్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి అనమాట. టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీసు, మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. అడ్రస్ ప్రూఫ్ అయితే అక్కడ మనం ఇచ్చేయాలన్నమాట. అడ్రస్ ప్రూఫ్ తర్వాత మీకు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవన్నీ దాంట్లో సబ్మిట్ చేసి ఇచ్చేసి మీరు సబ్మిట్ నొక్కేస్తే మీకు న్యూ ఫామ్ కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు మనం హోమ్ లోకి వెళ్ళేసి చూద్దామండి. మనకు ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసుకుని మనం మన ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం స్టేటస్ చూడాలి కదా. స్టేటస్ అయితే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ అని మనకు కింద ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మనం చేసుకోవచ్చు.